డి న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా కావలిలో వికలాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యక్షులు వెంకట్రావు అధ్యక్షతన జరిగిన సభలో ఆంధ్రప్రదేశ్ వికలాంగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు ధూళిపాల మల్లికార్జునరావు మాట్లాడుతూ, ఈరోజు కావలిలో ఏర్పాటు చేసినటువంటి విభిన్న ప్రతిభావంతుల అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా ముందుగా వికలాంగుల హక్కుల వేదిక తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా ఒక శ్లోకం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వర్ధిల్లాలి వికలాంగుల ఐక్యత, వర్ధిల్లాలి వికలాంగుల ఐక్యత, వర్ధిల్లాలి వికలాంగుల ఐక్యత, వర్ధిల్లాలి. ఎందుకంటే ఈ ఐక్యత అనేటువంటిది ముందు రావాలి. ఈ ఐక్యత తర్వాతనే మనం ఇక్కడ కూర్చున్నామంటే మనమందరం ఐక్యంగా ఉండబట్టే. ఈరోజు మనం పెన్షన్ తీసుకుంటున్నామంటే ఎవరి దయాదీక్షణ మీద చూసుకోవటంలా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం చేసిన పోరాటాలే. మీరందరూ పోరాటాలు చేశారు. ఇక్కడ కూర్చున్నటువంటి వెంకట్రావు కూడా మనలాగే అందరిలాగానే ఆయన నడవలేనటువంటి వాళ్ళు. ఇంతకుముందు చెప్పారు, రాజశేఖర్ రెడ్డి చనిపోయినటువంటి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ అడిగితే ఏ రాజకీయ పార్టీ పెంచిన దాఖలాలు లేవు. అవునా కాదా? ఎందుకనంటే వీళ్ళతో మాకు అవసరం లేదు, మన ఓట్లు గుర్తించలా. ఈరోజు రాజకీయ పార్టీలు మనని గుర్తించే పరిస్థితికి వచ్చినాయి అని అంటే ఈరోజు మనం రాజకీయాలని శాసిస్తున్నాం. మన ఓట్లతోనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా మన ఓట్లతోనే ఈరోజు గద్దెనెక్కుతున్నారు. అందువలన ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ పెంచమని చెప్పి అడిగితే పెంచలేనటువంటి పరిస్థితి. ఎందుకు పెంచాలి? 100 ఇస్తా, 200 ఇస్తా, 300 ఇస్తా, ఎవరి దయాదక్షిణ మీద మనం ఆధారపడాల. ఎందుకంటే అధికారంలో రావడానికి ఈరోజు వికలాంగులు ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంగానే ఆనాడు రాష్ట్ర విభజన జరగక ముందు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ లో పెద్ద పోరాటం చేశారు. ఆనాడు కొల్లి నాగేశ్వరరావు గారు జాతీయ అధ్యక్షులుగా, వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షులుగా వికలాంగుల సమస్యల మీద పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ రాష్ట్రంలో దివ్యాంగుల మీద దాడులు జరిగినా మాకు రక్షణ కావాలి, మాకు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పోరాటంలో పాత్రలో మన వెంకట్రావు గారి పాత్ర చాలా పెద్దది. ఇక్కడ కూర్చున్నంతే కావల్లో ఏదో వెంకట్రావు అంటే ఇక్కడికే పరిమితమైన అనుకోవద్దు. వెంకట్రావు లాంటి వ్యక్తి ఈరోజు జాతీయ స్థాయిలో వికలాంగుల హక్కుల వేదికలో పనిచేస్తున్నారు. ఆయన పనిచేయబట్టే మేమందరం ఈరోజు కొల్లికి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మందకృష్ణ మాది గారు మన పోరాటానికి మద్దతుగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. మీ అందరికీ తెలుసు, గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు